హలో హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ 2024 డిసెంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఒక భారతీయ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన కొత్త రికార్డును సృష్టించారు. 2024 డిసెంబర్ మంత్కు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల సంబంధించి అవార్డును జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు. అయితే ఈ యొక్క అవార్డ్స్ను ప్రతి నెల ఇస్తూ ఉంటారు. డిసెంబర్ మాసానికి సంబంధించి మన భారతీయ ఆటగాడైనటువంటి జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిజోరం గవర్నర్ జనరల్ వికే సింగ్ రిటైర్డ్ మిజోరం 25వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మిజోరం రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా వికే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. వికే సింగ్ పూర్తి పేరు విజయ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యూజీసీ. ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ యూజీసీ అమలు చేసింది. పౌరులందరికీ సమాన చట్టాలు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ సెంటర్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. పనామా అధికారికంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగింది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. యుఎస్ యొక్క 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత చెస్ ప్రపంచ కప్ 2025 భారతదేశం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు 2025లో చెస్ ప్రపంచ కప్ నిర్వహించనుంది. భారతదేశం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27, 2025 వరకు చెస్ ప్రపంచ కప్ను నిర్వహించనుంది. తర్వాత గణతంత్ర దినోత్సవం 2025 జనవరి 26, 2025 జరిగిన గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. 2025 జనవరి 25న జరిగిన గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరైనారు. తర్వాత 8వ వేతన సంఘం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే పే కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వేరు, పే కమిషన్ వేరు. ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్థిక కమిషన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పే కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా వేరు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్పడెక్స్ మిషన్. స్పేస్ డాకింగ్ ఎక్సర్సైజ్ మిషన్ సమయంలో ఇస్రో 2 ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారతదేశం నిలిచింది.